హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, వద్దు అంటున్నా మళ్ళీ అంబటే మైకిల్ ముందుకు వస్తా ఉన్నాడు. మనకేమో ఈ ఆవదం వృక్షమే మహావృక్షం అవుతుంది. సరే, అంబటి గురించి ఉపోద్ఘాతాలు అవసరం లేదు గనక డైరెక్ట్ గా పాయింట్ లోకి రమ్మందాం. ఇదిగో సరసాల రాంబాబు, ఇవాళ నీ టార్గెట్ దేని మీదో చెప్పేయి, ఓ పని అయిపోతుంది. గేమ్ చేంజర్. చెస్ నోర్మియస్, నీకు మీ వైసీపీ వాళ్ళకి సినిమాలు పిచ్చి పట్టేసిందేటి? ఆమెటే ఇదిగో జనానికి సమస్యలేమి లేవని చెప్పకనే చెబుతా ఉన్నావన్నమాట. పాపం నువ్వు కూడా సినిమాల్లోకి వెళదామని ప్రయత్నం చేసి అక్కడ ఈడ్చి కొడితే ఇటు వచ్చి పడ్డావు కదూ. అందుకేనా పగటి వేషాలు వేసుకుని తిరుగుతా ఉన్నావు. అన్నట్లు పగట వేషం అంటే గుర్తుకొచ్చింది ఏంది? పవన్ కళ్యాణ్ చూసి వకీల్ సాబ్ అవతారం ఎత్తావట. ఓ పాలి, ఆ విజువల్ మన ప్రేక్షకులు కూడా చూపిద్దాం. ఇదిగో వినితూ ఆ క్లిప్పింగ్ మన ఊళ్ళకి చూపించబోయ్. అబ్బబ్బబ్బా, అత్తారింటికి దారి ఇది సినిమాలో పవర్ స్టార్ లా 6 అడుగుల బుల్లెట్ అన్నట్లు రెడీ అయ్యావుగా అంబటి. నువ్వే రెడీ అయ్యావా? మేకప్ మీ సుకన్య వేసి పంపించిందా? ఆయన పైన ఆ సూటుకి కింద ప్యాంటుకి సూట్ కాలేదు. తెల్లగడ్డం తాత దండం మీద ఆరేసిన పక్కింటోడి సూటుని నీట్ గా కొట్టి స్కేట్ గాళ్ళ బయటకు వచ్చినట్లు ఉంది. మళ్ళీ నీ ముఖానికి సెల్ఫీలకు పోజులు ఇవ్వడం ఒకటా? అబ్బో, చచ్చిపోవాలనిపిస్తా ఉంది నీ వ్యవహారం చూస్తా ఉంటే. అది సరే, సూటు మీద జగన్ రెడ్డి బొమ్మ లేదేంటి? దిష్టి సుక్కలా ఎప్పుడు పెట్టుకుంటావు కదా, అవన్నీ ఎందుకులే గాని జగన్ రెడ్డి బొమ్మతో ఉన్న నీ ఒరిజినల్ గెటప్ లోకి రా అంబటి. ఇంతకీ గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తావు? సినిమా బాగుందా? రిలీజ్ కాలేదు ఇంకా. కానీ గేమ్ చేంజర్ సందర్భంగా ఒక ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది గోదావరి జిల్లాలో. చాలా అద్భుతంగా జరిగింది, బాగా జరిగింది. వేమగిరి అనుకుంటాను, తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగింది. చాలా అత్యధిక జనాభా వచ్చారు. ఎందుకంటే రామ్ చరణ్ హీరోగా ఉన్నటువంటి చిత్రం, చాలా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం. దిల్ రాజు దానికి నిర్మాత. దాంతోపాటు శంకర్ టాప్ హీరో, టాప్ డైరెక్టర్. చాలా జెంటిల్మెన్ లాంటి చిత్రాలు తీసి ప్రజల మన్నన పొందినటువంటి దక్షిణాదిలో గొప్ప డైరెక్టర్. ఏ బ్యూటిఫుల్ మూవీ అవుతుందని అనుకుంటున్నారు. చాలా హై బడ్జెట్ పిక్చర్. దాన్ని వేమగిరిలో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. జనం అద్భుతంగా వచ్చారు, ఎందుకంటే సినిమా వ్యవహారం. దాంతోపాటు గేమ్ చేంజర్, రియల్ గేమ్ చేంజర్. ఓరిని దుంపదేగా, దిల్ రాజు ఎంత ఇచ్చాడేటి? అట ఫ్రీ పబ్లిసిటీ చేసేస్తా ఉన్నావు. అటు శంకర్ ని ఇటు రామ్ చరణ్ ని తెగ పొగిడేస్తా ఉన్నావు. ఓ 100 టికెట్లు ఇచ్చి బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారా ఏంటి? సరే, సినిమా కదా, వాళ్ళిద్దరిని ఆకాశానికి ఎత్తేసావు, బాగానే ఉంది. మరి రియల్ గేమ్ చేంజర్ అంటూ పవన్ కళ్యాణ్ మోసేస్తా ఉన్నావు ఏంటి కదా? ఆ పక్కన ఉండలేక ఈ పక్క వద్దాం అనుకుంటా ఉన్నావా? అది జరిగే పని కాదు అంబటి, వ్యర్థ ప్రయాసే అవుతుంది. జగన్ రెడ్డికి తెలిస్తే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి రోడ్డును పడతావు. ఆలోచించుకుని మాట్లాడు. ఏదైనా సరే నువ్వు నెగిటివ్ పాయింట్లే మాట్లాడాలి, అవే ఎతకాలి. అప్పుడు మొగాంబో ఖుష్ అవుతాడు. ఇదిగో అదే నీ తాడేపల్లి ప్యాలెస్ మొగాంబో హ్యాపీస్గా ఫీల్ అవుతాడు. ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు, ఈయనేమో ఆయన పొగిడారు. ఇద్దరు కలిసి పొగుడుకున్నారు. బ్రహ్మాండంగా జరిగింది, మూసింది, వెళ్ళిపోయారు. వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకరు మణికంఠ, మరొకరు చరణ్. యమహా బండి మీద వెళుతూ ఏడీపీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు. 2 రోజులైంది.
ఎవరు పలకరించడానికి పరామర్శించడానికి ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. దానిలో ఒరిజినల్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, డూప్లికేట్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, దర్శకుడికి సంబంధం లేదు, నిర్మాతకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ప్యూర్ యాక్సిడెంట్. అది ప్యూర్ యాక్సిడెంట్ అని నువ్వు చెప్పేదేంటి? ఎవరైనా చెప్తారు. పాపం కుర్రోళ్ళు మీరు 5 ఏళ్లుగా వేయకుండా వదిలేసిన రోడ్డుపై పడి చనిపోయారు. ఆ పాపం మీ జగన్ రెడ్డిది గేమ్ చేయించదు కాదు. ఆ ఏడీబీ రోడ్డు ఎలా ఉందో ప్రత్యక్షంగా నేను చూసానులే అమ్మటే. ఇప్పుడేమంటావు? పిల్లకాయల శవాలతో కూడా రాజకీయం చేసేయాలనుకుంటా ఉన్నావా? నీ నక్క బుద్ధి ఏంటో బయటెట్టు. ఇక్కడ మాట చెప్పాలి. అదేంటి సినిమా మన పుష్ప అయిందా? ఓహో, బన్నీ మీ తాలూకా మనిషి కాబట్టి అది మన పుష్ప అయిందా? ఓహో, బాగుంది, చాలా బాగుంది. కంటిన్యూ చెయ్యి. పుష్ప 2కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సంబంధం లేదు. అది కూడా అంతే, సేమ్ నా దృష్టిలో. దట్ ఈస్ ఆల్సో అన్ యాక్సిడెంట్. దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్. నాకు తెలియగలుగుతారండి పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మీరేం చెప్పారు 27 రోజుల తర్వాత? 27 రోజుల తర్వాత మన పుష్ప హీరో అరెస్ట్ అయిన 27 రోజుల తర్వాత మీరేం చెప్పారంటే, గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు, యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా, ఎందుకు పలకరించలేదు, తప్పు కదా అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు. 2 రోజులు అయింది కదా, యూనిట్ ఎందుకు వెళ్ళలేదు? కనీసం మీరెందుకు వెళ్ళలేదు? మీ అన్నయ్య గారు కుమారుడే కదా, మీరెందుకు వెళ్ళలేదు? అక్కడ 2 కోట్లు ఇచ్చారు. చనిపోయిన రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. ఐఎమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత, హీరో, యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి, రామ్ చరణ్ కుటుంబానికి చెరు 2 కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పని అడుగుతా. మోకాలకి బోడుగుంటికి లింక్ బలిగా పెట్టావు అమ్మటి. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఎందుకు జరిగింది? పోలీసులు వద్దు అంటున్న బన్నీ ఆ రోజు వచ్చాడు కాబట్టి ఆయన సమక్షంలో జరిగిన దుర్ఘటన అది. ఇది యాక్సిడెంట్. బండి నడిపినోడిది తప్పు కావచ్చు, లేదంటే బండిని గుద్దినోడిది తప్పు కావచ్చు, మీ దిక్కుమాలిన రోడ్లు కారణం కావచ్చు. ఇప్పుడు నువ్వు ఓ పెళ్లికి వెళ్ళి వస్తా ఉన్నావు అనుకో, సపోజ్ నీ కారు యాక్సిడెంట్ అయితే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కారు డ్యామేజీ ఖర్చు భరించాలి అనడం తప్పు కదా. అలాంటిదే ఇదిని. పాపం కుర్రోళ్ళు చనిపోయిన విషయం బాధాకరమే. అందుకు పవన్ స్పందించారు, చెరో 5 లక్షలు ఇచ్చారు. సంబంధం లేకపోయినా స్పందించే హృదయం పవన్ దని అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల వరదలకి అర్థమైందా? ఇదిగో తెలుగు రాష్ట్రాలకి వరదలకి కష్టం వస్తే 6 కోట్లు ఇచ్చారు పవన్. మీ జగన్ రెడ్డి కోటి ప్రకటించి ఎవరికి ఇచ్చాడో కూడా తెలియదు, మామ అనిపించాడు. అది పవర్ స్టార్ కి తాడేపల్లి స్టార్ కి ఉన్న తేడా. ఆ ఏడీపీ రోడ్లోనంట రోడ్డు దెబ్బతిందంట, అందుకు చచ్చిపోయారని చెప్పాడు. ఇందాక నేను కనుక్కున్నా అక్కడ మా వాళ్ళందరినీ, బ్రహ్మాండంగా ఉందంట రోడ్డు. మరి రోడ్డు మీద నెట్టేస్తావే మీ దుంపదేగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. అయ్యా రోడ్డు మీదకి నెట్టేసి తప్పుకుందాం అనుకుంటున్నావే? నీ అభిమానులు ఇద్దరు చనిపోతే వారి ప్రాణాలకు విలువ ఇవ్వా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు సరిగ్గా వేరేది కాబట్టి చనిపోయారంటావా? ఏమిటి అన్యాయం? మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పండుగ సమయానికి ఏ నియోజకవర్గంలో అయినా రోడ్లు గుంటలుగా ఉంటే దానికి బాధ్యత ఆ ఎమ్మెల్యేలు వహించాలన్నాడు. ఇదేనా? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడ్డు సరిగ్గా వేయకపోవటం వల్ల వాళ్ళిద్దరు చచ్చిపోయారంట. సామెత నారా శర్మ గారు, చేప ఎందుకు అనలేదంటే ఎక్కడ దాకా వెళ్ళిందో మళ్ళీ వైసీపీకి కూర్చోరు తీసుకొచ్చి. ఈ దుంపలు లేక 7 మాసాలైనా ఇంకా పద్యానికి వైసీపీ అంటారండి. అయ్యా బాబు, పద్యానికి వైసీపీ, కరెంట్ ఛార్జీలు వైసీపీ, అమ్మఒడి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, ఇట్లాంటి మాటలు మాట్లాడేది. 7 మాసాలు అయిపోయింది.
మీరు 5 ఏళ్ల పాటు అట్లాగే టీడీపీ పాలన మీద ఏడ్చారు కదా అంబటి. ఏడీబీ రోడ్డు పాపం మాత్రం ముమ్మాటికి మీదే. నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు ఆ రోడ్డు కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేస్తా ఉంది, ఇంకా పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ ఉత్తి పుణ్యానికి 100 కోట్ల జనానికి ఇచ్చాడు. రూపాయి సాయం చేయని మీరా ఆ మాట అనేది? జగన్ నువ్వు 0 కోటి ప్రకటించి అప్పుడు డిమాండ్ చెయ్యాలి. పైసా తీయని మీకు మాట్లాడే హక్కు లేదు. అంచేత మూసుకుని కూర్చో. బురదలో పంది బయటకు వచ్చి బురదంతా జనం మీదకి జల్లినట్లు నువ్వు బురద ఈకు. ఇక సాలే అమ్మటి. కోర్టులో చూపించి నీ ప్రతిభ ఇక్కడ కాదు, చాలా చూసాంలే. పోవయ్యా.